నమస్కారం, నేను మీ భవ్య. మహాబలిపురం తీర దేవాలయం 8వ శతాబ్దం సిఈలో రాజసింహ అని కూడా పిలువబడే నరసింహవర్మన్ చేత నిర్మించబడింది. నరసింహవర్మన్ 8వ శతాబ్దం ప్రారంభంలో పల్లవ రాజ్యాన్ని పరిపాలించాడు మరియు కళలకు గొప్ప పోషకుడు. పాత పల్లవన్ రాజు నరసింహవర్మన్ పాలనలో నిర్మించబడిందని నమ్ముతారు. ఈ నిర్మాణం దక్షిణాదిలోని ప్రాముఖ్యత కలిగిన పురాతన దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయంలో 2 గర్భాలయాలు ఉన్నాయి, ఒకటి శివుడు మరియు మరొకటి విష్ణువుకు అంకితం చేయబడింది. పురాణం ఒడ్డు ఆలయాన్ని నిర్మించడానికి బాధ్యత వహించే పల్లవ రాజుపై సముద్ర దేవత పెట్టిన శాపం గురించి చెబుతుంది. కథ ప్రకారం సముద్రం యొక్క విధ్వంసం నుండి ఆలయాన్ని రక్షించడానికి దేవత నరబలిని కోరింది. రాజు నిరాకరించడంతో ఆమె ఆ ఆలయాన్ని సముద్రం వల్ల నాశనం అవుతుందని శపించింది. షోరే దేవాలయం మహాబలిపురంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. 2000ల ప్రారంభంలో జరిగిన త్రవ్వకాల్లో ఇసుక కింద కొత్త నిర్మాణాలు కనిపించాయి. ఈ ఆలయం 3 పుణ్యక్షేత్రాల కలయిక. ప్రధాన మందిరం శివునికి అంకితం చేయబడింది, చిన్న రెండవ మందిరం వలె. మహాబలిపురంలో, తమిళనాడు, దక్షిణ భారతదేశం తీర దేవాలయం 7వ శతాబ్దం చివరి నుండి ఉంది. ఇది విష్ణు మరియు శివదేవతల గౌరవార్థం ఒక ద్వీపంలో నిర్మించబడిందని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. పల్లవ రాజవంశం కాలంలో ప్రసిద్ధి చెందిన ద్రావిడ నిర్మాణ శైలికి షోర్ టెంపుల్ ప్రధాన ఉదాహరణ. ఆ సమయంలో భారతీయ దేవాలయాలకు సంబంధించిన 2 ప్రధాన నిర్మాణ శైలులను నగారా మరియు ద్రవిడియన్ అని పిలుస్తారు. షోర్ టెంపుల్ మొత్తం సూపర్ స్ట్రక్చర్ అష్టభుజి మెడను గుండ్రంగా స్తూపీ లేదా ఫైనల్ కలిగి ఉంటుంది. నిర్మాణ రూపంగా పల్లవ వాస్తుశిల్పం యొక్క 2 నిర్మాణ దశల ముగింపులో ఉన్న తీర దేవాలయం అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. పుణ్యక్షేత్రంలోని ప్రధాన దేవతపై సూర్యకిరణాలు ప్రకాశించేలా తూర్పు ముఖంగా ఉన్న ప్రధాన సోరే దేవాలయం, ఈ ప్రదేశంలో ఉన్న ఇతర స్మారక చిహ్నాలు వలె రాతితో కాకుండా 5 అంతస్తుల నిర్మాణాత్మక హిందూ దేవాలయం సమీపంలోని క్వారీ నుండి తీసిన చెక్కబడిన గ్రానైట్ రాళ్లతో నిర్మించబడిన ఇది దక్షిణ భారతదేశంలోని తొలి ముఖ్యమైన నిర్మాణ దేవాలయం. దీని పిరమిడ్ నిర్మాణం 60 అడుగుల ఎత్తు మరియు 50 అడుగుల చదరపు ప్లాట్ఫారంపై ఉంటుంది. ముందు ఒక చిన్న ఆలయం ఉంది, అది అసలు మండపం. ఇది మెత్తగా కత్తిరించిన స్థానిక గ్రానైట్తో తయారు చేయబడింది. ఇది రాక్ కట్ నిర్మాణాల నుండి స్వేచ్ఛా నిర్మాణ దేవాలయాల వరకు పురోగతిని ప్రదర్శిస్తుంది మరియు పరిణతి చెందిన ద్రావిడ వాస్తుశిల్పం యొక్క అన్ని అంశాలను ప్రదర్శిస్తుంది. తీర దేవాలయంతో ముడిపడి ఉన్న అత్యంత ఆకర్షణీయమైన రహస్యాలలో ఒకటి, బంగాళాఖాతం యొక్క జలాల క్రింద మొత్తం మునిగిపోయిన నగరం ఉండవచ్చని నమ్మకం. ఈ ఆలయం శతాబ్దాలుగా సముద్రంచే క్రమంగా వినియోగించబడే ఒక పెద్ద కాంప్లెక్స్లో ఒక భాగమని కొందరు ఊహిస్తున్నారు. ఒక నిర్మాణ రూపంగా మరియు పరిపక్వత యొక్క అన్ని అంశాలను ప్రదర్శిస్తుంది ద్రావిడ వాస్తుశిల్పం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.